అంటే నాకు మళ్ళీ ఎన్నికల్లో నేను ఆయన చెప్పింది చెప్పాలి. సో ఆయన ఇష్టపడడు కాబట్టి తప్పకుండా ఆయన చెప్పిన ప్రతి మాటని నేను నిగూఢంగా నిశితంగా పరిశీలిస్తూ వచ్చి నేను చెప్తున్నమాట 2014లో ఖచ్చితంగా కూటమి వస్తుందని చెప్పాను. అంటే అప్పుడు కూటమి అంటే జనసేన లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది, ఓన్లీ బీజేపీ టీడీపీ కలిసి వెళ్ళాయి. నేను చెబితే వీళ్ళందరూ వాదించారు. అలాగనే ఇప్పుడు 2024లో కూడా మళ్ళీ మరొక మారు జగన్ వైపే, జగన్ కావాలి అనే వర్గం చాలా సైలెంట్గా చాలా ప్రభావవంతం చూపించేలాగా ఓట్ల శాతం పెరిగాయనేటువంటిది ఆయన యొక్క పరిశీలనలో వ్యక్తమైంది. అందులో ఆయన చెప్పిన తర్వాతనే అందరూ కూడా మహిళల ఓట్లు పెరిగాయని చెప్పడం మొదలుపెట్టారు. ఆయన అంత నిగూఢంగా పరిశీలన తీశారు. మహిళల ఓట్లు విపరీతంగా పెరిగాయి, 2 నుంచి 4% మధ్యలో పెరిగాయి అనేటువంటిది ఆయన చెప్పిన తర్వాతనే చాలా ప్రముఖమైన ఛానల్స్ కూడా వేసుకుంటూ వచ్చాయి, ఇంత లేడీస్ ఓటింగ్ పెరిగాయి అనేటువంటి. ఆయన అంత గొప్ప నిశితమైన పరిశీలకుడు ఆయన. సో నేనేం అల్లాటప్పగా నమ్మను ఎవరిని. కాబట్టి ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి 123 స్థానాలు అంటే 1, 2, 3 అనేటువంటి ఆ ఫిగర్ తోటి ఖచ్చితంగా దానికి తగ్గదనే ఒక అంచనా. ఆయన లెక్క అయితే గతంలో 151 స్థానాల కంటే అధికంగా ఒక 8 స్థానాలు రావచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారంటే ఈ స్వింగ్ కనుక ఒక వేవ్, అండర్ కరెంట్ వేవ్ కింద కనుక వెళ్ళుంటే ఇదే కరెక్ట్ అయితే ఇలా వస్తుందనేటువంటిది ఆయన భావన.